సినిమా కష్టాలు సినిమా వాళ్ళనే చుట్టుముడితే ఎంత సంచలనం సృష్టిస్తాయో ఇప్పటికే చాలా సార్లు చూశాం. ఇప్పుడు లేటెస్ట్ గా మాదక ద్రవ్యాల వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఒకవైపు మీడియా క్షణక్షణం అప్డేట్స్ అంటూ హడావిడి చేస్తుంటే, మరోవైపు మాదక ద్రవ్యాల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరి పేర్లు మాత్రమే మీడియాకు ఎలా లీక్ అయ్యాయి, ఆ కొందరి పేర్లనే ఎవరు లీక్ చేశారు, ఎందుకు లీక్ చేశారు అనే దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. పూరి జగన్నాథ్ గురువు సన్నిహితుడు, సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ మాదక ద్రవ్యాల వ్యవహారంపై కాస్త లేటుగా స్పందించిన తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలతో హీటు పెంచేశారని చెప్పాలి. స్కూలు పిల్లలు కూడా మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాళ్లకు కూడా సిట్ అధికారులు సమన్లు జారీ చేసి పూరి జగన్నాథ్ ని సుబ్బరాజుని విచారించినట్లు, వాళ్లను కూడా 12 గంటల పాటు విచారణ చేస్తారా అని ప్రశ్నించారు. సిట్ అనే డిపార్ట్మెంట్ ఉంది, అది పనిచేస్తుంది అని తెలియజెప్పడానికి చిత్ర పరిశ్రమను పావుగా వాడుకొని విచారణకు సంబంధించిన టీజర్ ట్రైలర్ ని విడుదల చేస్తూ వారి ఉనికిని చాటుకోవాలని అనుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. విచారణలో అసలు నిజాలు నిగ్గు తేలుతాయా లేదా అనే విషయం ఇప్పుడే చెప్పలేం. కానీ మీడియా మాత్రం అకున్ సబర్వాల్ ని అమరేంద్ర బాహుబలిలా చూపించేస్తోంది. రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీయాలేమో అని తనదైన శైలిలో సెటైర్ విసిరారు. అకున్ సబర్వాల్ కి ఆయన డిపార్ట్మెంట్ కి ఉన్న నైతికత గురించి ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సంబంధించి ఇంకా ఎలాంటి అనుమానాలు నిజం కాకముందే, ఆధారాలు కూడా దొరకకముందే ఆ ప్రముఖ వ్యక్తుల పేర్లు మీడియాకు వెల్లడించడం వల్ల వారి గౌరవ ప్రతిష్టలకు తీవ్రమైన భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. దానితో పాటు వారి కుటుంబ సభ్యులకు విపరీతమైన మానసిక ఒత్తిడిని, బాధను కలిగేలా చేయడం చాలా దురదృష్టకరం. మీడియా ఇష్టం వచ్చినట్లు వార్తలను టీఆర్పీల కోసం వడ్డించేస్తోంది. ప్రజలకు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావటం లేదు. అకున్ సబర్వాల్ కానీ వాళ్ళ బృందంలో ఏ అధికారి అయినా సరే మీడియాలో వస్తున్న వార్తలను ఖండించటం లేదు. కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు మీడియా ఇలా ఇష్టం వచ్చినట్లు రాయడం తప్పు, ఇలా రాయకండని మీడియా వాళ్ళని హెచ్చరించటం లేదు. దీంతో ప్రజలు మీడియా చెప్పిందే నిజమని నమ్మేస్తున్నారు. విచారణకు హాజరైన వాళ్ళందరి మీద వచ్చిన మాదక ద్రవ్యాల ఆరోపణలు రుజువు కాకముందే ఆయా వ్యక్తులందరూ వ్యసనపరులంటూ చిత్రీకరించేస్తున్నారు. దానివల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు, వారి భవిష్యత్తు ఏమవుతుందోనని. మాదక ద్రవ్యాలు అసలు ఇంతకు ముందెప్పుడు లేనట్లు, చిత్ర పరిశ్రమపై ఆరోపణల నేపథ్యంలోనే మొదటిసారి మాదక ద్రవ్యాల గురించి తెలిసినట్లు వ్యవహరిస్తున్న తీరుని గమనిస్తే దీని వెనుక ఏమైనా కుట్ర దాగుందా, సినీ పరిశ్రమను మాత్రమే టార్గెట్ చేయడానికి అనే అనుమానం కలుగుతోంది. రేపొద్దున ఏదైనా విషయమై ఆధారాలు లేకుండా ఇప్పుడు విచారణ చేస్తున్న అధికారులను, వారి కుటుంబ సభ్యులను అవమానించి బాధపడేలా చేస్తే వాళ్లకు ఎలా ఉంటుంది? ఇలాంటి సున్నిత విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళ వృత్తిని మరింత సమర్థవంతంగా నిర్వర్తించాలని అకున్ సబర్వాల్ కు ఆయన బృందానికి విజ్ఞప్తి చేస్తున్నానంటూ ముగించాడు రామ్ గోపాల్ వర్మ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.